ముగ్గురు కనపడుతున్నారు. ఎవరంట? వెన్నే మోకర్ ఇస్ పనిష్డ్. మోకర్ అపహాసకుడు, హేళన చేసేవాడు, తిరస్కరించేవాడు. దేవుడు మనిషి రీతిగా ఉండాలని చెప్తే అది కాదు, అంతకన్నా నెంబర్ 1 ఐడియా నా దగ్గర ఉంది అని అనుకునేవాడు. వాక్యం అని అంటే మనిషి ఉండాల్సిన విధానం, అది సృష్టికర్త మనిషికి ఇచ్చిన సృష్టికి ఇచ్చిన దారి అని తెలిసినా అంతకాడికి నెంబర్ 1 ఉంది నా కాడ. వాక్యం వింటారు, ఆయన దాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరు? వాక్యంలో ఏముందో తెలుసా? ఏంటి అర్థం తెలుసులేరా, వాక్యంలో ఎట్లా ఉందలే కానీ అని అంటాడు. కానీ ఏం చేశాడు? వేరేది చేశాడు. ఎందుకని? అంతకాడికి ఇది నెంబర్ 1 రా. ఏంటంట? అంతకాడికి ఇది నెంబర్ 1 అని చెప్పేవాళ్ళే. చందాలం అది కాదు, ఎట్లా చేద్దాం అంటే ఏం చేసినట్టు? అవతలని అవమానపరిచినట్టు, తిరస్కరించినట్టు, ఎగతాళి చేసినట్టు. అవునా కదా? వీళ్ళు అట్లా చేస్తారు. హృదయంలో వాక్యం లేని వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తారు? అలా ఎగతాళి చేస్తారు అన్నమాట. ఈ చెట్టు పనులు ఏదన్నా మీరు తినకూడదని చెప్పారా అని అపవాది వచ్చి అడిగాడు. ఎవరిని? అవని. అవని అడిగితే ఏం చెప్పింది? మేము అన్ని తినొచ్చదే కదా, ఆ పండు మాత్రం తినకూడదు, ముట్టకూడదని కొద్దిగా యాడ్ చేసింది. కొద్ది మసాలా వేస్తారు మన వాళ్ళు కూడా. వాక్యం ఏదో తక్కువైనట్టు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ తీసుకొచ్చి కలిపి మిక్సింగ్ వేసి ఎలా ఉన్న కూర అంటారు. సరైన విశ్వాసం అయితే చండాలంగా ఉందని చెప్తారు. వాళ్ళకే తెలియదు అనుకోండి అసలు ఎట్లా ఉంటుంది కూర అనేది, ఎట్లా ఉండాలని వాళ్ళకి కూడా తెలియదు అనుకోండి. ఎట్లా ఉండినా కానీ అద్భుతం అద్భుతం మహాద్భుతం జరిగింది ఇక్కడ కళాయిలో అనుకుంటాడు. అవునా? కాబట్టి ఇక్కడ ఏంటంట? హృదయంలో వాక్యం అంతకన్నా బ్రహ్మాండమైన ఇదేరా అన్నారు. దేవుడు వాక్యాన్ని అపహాస్యం చేసేవాళ్ళు, దేవుడిని అవమానపరిచేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంట? వాళ్ళకి నోటి మాటతో చెప్తే అయిద్దా? ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, ఒకళ్ళు వెన్నే మోకర్ ఇస్ పనిష్డ్. మోకర్ అని ఆయన ఒక ఆయన, ద సింపుల్ గెయిన్ విజ్డమ్ అని అంటున్నాడు. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, తెలివి లేకుండా జ్ఞానం లేకుండా ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని పొందుకుంటాడంట బై పేయింగ్ అటెన్షన్ టు ద వైజ్. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు జ్ఞానవంతుడు, దే గెట్ నాలెడ్జ్ అని అంటున్నాడు. జ్ఞానవంతుడికి ఏంటి? ఒక్కసారి చెప్పగానే రేపు ఇది హోంవర్క్ ఇస్తున్నాను మీరు రాసుకురావాలి అని అనగానే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? రాసుకుని వచ్చేస్తాడు. అవునా? వీళ్ళు తెలియలేని వాళ్ళను ఇంకొకడు మూర్ఖుడు ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు? 2 రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకే టీచర్లు ఏం చేస్తారంటే ఒకరికి పిలిచి కోచింగ్ ఇస్తారు. వాడికి కోచింగ్ ఇవ్వాలన్నమాట. వాడి స్టేజ్ అది. ఒకరికి ఇంజక్షన్, ఒకరికి టాబ్లెట్ ఇస్తారు. లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే జ్వరం అన్నారు, వెళ్తాడు, ఈయనకేం ఇంజక్షన్ చేస్తారు, ఆయనకేం టాబ్లెట్. ఆయన జ్వరం నేనే జ్వరం చెప్పింది, నాకేం టాబ్లెట్ ఇచ్చి ఆయనకి ఇంజక్షన్ చేసేదని